కాటసాని రాంభూపాల్ రెడ్డికి అనుచరుడు ఎదుగుతూ రాజకీయంలో ఆయనకు చేదోడు వాదోడుగా ఉంటూ ముందుకు కొనసాగుతున్నాడు. ఆయన ఎవరో కాదండి, దండు లక్ష్మీకాంతారెడ్డి. కాటసాని రాంభూపాల్ రెడ్డి అనుచరుడిగా వెదిగిన తర్వాత బాగా ఆయన అడ్డం పెట్టుకొని పూర్తి స్థాయిలో డబ్బు కానీ పంచాయతీలు కానీ చేస్తున్నాం అనేది మీ పైన పలు ఆరోపణలు కూడా చాలాసార్లు వచ్చాయి. కామన్ అవి ఏ లీడర్ అయినా చేస్తుంటాడు. ఎందుకంటే ఇక్కడ రెడ్ల వర్గం ఎక్కువ ఆధిపత్యం పోరు ఉండడం వల్ల అక్కడ ఉండే సామాన్య ప్రజలకి న్యాయం చేయలేకపోతున్నానని చాలాసార్లు ఆయన సందర్భాలు చెప్పుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి. రెడ్డి ఎప్పుడు సమస్య ఉందని రారు. మీ పైన మీ అనుచరుల పైన అంటే బొబ్బర్స్ భూములు బాగా కబ్జా చేశారు. కాటసాని రాంభూపాల్ని అడ్డం పెట్టుకొని దాన్ని ఎలా ఖండిస్తారు మీరు ప్రతిసారి కబ్జాకి ఇచ్చారంటే మీ ఇంటర్వ్యూ పొద్దుముకులా ఎన్నిసార్లు పెడతారా కబ్జాకి? ఎవరు చేసినా చెప్పు కబ్జా. విదేశాల్లో కూడా మీరు జాబ్ చేసినట్టుగా విన్నాం. మనం ఇక్కడ ఉండడానికి అసలు దేశంలో మీ పార్టీలో ఉండి వైసీపీ పార్టీలో ఉండి ఎలక్షన్ టైం ముందు ముందు వెళ్ళినటువంటి వ్యక్తి కార్పొరేటర్ సంజన పార్టీ మారిన తర్వాత ఎందుకు ఆయన పైన ఆధిపత్యం పోరా? పార్టీ పరంగా ఉన్నటువంటి మర్డర్ జరిగిందా, లేకపోతే వాళ్ళకైనా గ్రూప్ తగాదాల మర్డర్ జరిగిందంటారా? సంజన్న కూడా రాంభూపాల్ దగ్గరికి వచ్చేవాడు, పక్కన వ్యక్తులతో కూడా మాట్లాడేవాడు కదా ఆయన. కొండల్ని పిండి చేసినారనేది మీ పైన చాలా ఆరోపణలు కూడా వచ్చాయి. అంటే ఒక్కొక్క టిప్పర్ పైన 5,000 రూపాయలు జులుం వసూలు చేసినారనేది అప్పట్లోనే. కొండలు మాయమైన అంటున్నావు కదా, ఆడ కొండలు మాయం కాకపోతే కానీ మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి ముఖ్య అనుచరుడు 26వ వార్డు కార్పొరేటర్ దండు లక్ష్మీకాంతారెడ్డితో మీ i3 టీవీ న్యూస్ ఛానల్లో ఫుల్ ఇంటర్వ్యూ కమింగ్ సూన్. ఇలాంటి మరెన్నో లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ ను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరియు పక్కనే ఉన్న బెల్ సింబల్ ని ప్రెస్ చేయండి.